వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఒక్క నిమిషం అయితే ఆగండి. అయితే ముచ్చట ఏంది అనంటే చాలా వరకు చాలా మంది ఈ సిరీస్ ని హేట్ చేస్తున్నారు అన్నమాట. ఈ సిరీస్ వద్దు లతక్క నరసక్క చేంజ్ చేయండి, వేరే రియల్ స్టోరీ పెట్టండి అని అంటున్నారు. ఇక రేపటి నుండి అయితే వేరే రియల్ స్టోరీ రాబోతుంది అన్నమాట. అలాగే ఈ స్టోరీ కూడా కొంచెం అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ స్టోరీని కూడా డే బై డే ఓర్ లేకపోతే మార్నింగ్ టైం లో అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాము స్టోరీ కంప్లీట్ అయ్యే వరకు. రేపటి నుండి అయితే మంచి రియల్ స్టోరీ అనేది రాబోతుంది. అది మంచి లవ్ స్టోరీ ప్లస్ ఫ్యామిలీ స్టోరీ అన్ని స్టోరీస్ అన్నమాట. అన్నిటికంటే అది కూడా డిఫరెంట్ గా ఉండబోతుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటాము. ఇక నచ్చినా నచ్చకున్నా ఒకటి అనేది స్టార్ట్ చేసినాక ఖచ్చితంగా చేయాల్సిందే. అందరి అభిప్రాయాలు అడిగి చేస్తే ఒకరికి నచ్చుతుంది ఒకరికి నచ్చది. ఇక అందరి మేము తీసుకొని పాయింట్ అవుట్ లో పెట్టుకొని అయితే చేయలేం కదా దోస్తులు. సో ఇది బాగా హేట్ చేస్తున్నారు అంటే ఎక్కువ వ్యూస్ కూడా వస్తలేవు మాకు అనేసి మంచి స్టోరీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. రేపటి నుండి అయితే ఆ స్టోరీ తప్పకుండా వస్తది. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. అందరికీ హ్యాపీ సండే దోస్తులు. మరి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. లైక్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే పెళ్ళయ్యాక పిల్లలు పుట్టకపోతే పార్ట్ 9 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. మరి లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైందండి అప్పటి నుండి ఏమో ఆలోచిస్తున్నారు, అన్నం కూడా చక్కగా విందేరు. ఏమైంది? ఏం లేదే, మనసు మంచిగా లేదు. దేనికి ఏమైంది మనసుకు? ఎందుకు దేని గురించి ఆలోచిస్తున్నావు? ఆ బాధంతా నీ గురించేనే. మనం ఏం చేద్దాం చెప్పు? దేనికి ఏం చేద్దాము అనంటే ఏమన్నట్టు? కాదు, మా అమ్మనేమో నిన్ను అట్లా సంపుక తినబట్టే నువ్వేమో బాధతోటి అన్ని భరించుకుంటా అత్తున్నావు. ఏం చేద్దాం, ఇక నా కర్మ. ఇక భరించకపోతే ఏం చేద్దాం? ఇప్పుడు నువ్వు ఒన్నోనివే ఒక కొడుకు వాయే. మనం బయటకు వెళ్ళిపోయినా కూడా నలుగురు ఏమంటారు? దీనికి ఎవడన్నా ఉన్నాడా? దీన్ని ఎందుకు వదిలిపెట్టి వాళ్ళు వేర్రు బంగారం అసొంటి ఇల్లు వదిలిపెట్టి ఇంకా కిరాయి ఉండాల్సిన అవసరం ఏమున్నదని నలుగురు నాలుగు రకాల మాటలు అంటారు. అదేనే, మా అమ్మకేమో నా రెండో పెళ్లి చేస్తా అని దానికి ఆపిస పట్టింది. కొంచెమన్నా తెలివి ఉండి మాట్లాడుతుందో తెలివి లేక మాట్లాడుతుందో నాకైతే అస్సలకే అర్థమైతలేదు. కాదండి, మరి నీకు కూడా చేసుకోవాలని ఉందా? లేదే, ఉంటే నేను గిట్ల ఉంటానా చెప్పు? ఇవాళ ఏమైంది తెలుసా? చెప్పే, ఏమైంది? ఏం లేదు, నేను పొలం కాడికి పోయినా. అయితే ఆ పిల్లోళ్ళ అమ్మ వచ్చింది, అదే రమక్క వచ్చింది. గిట్ల నా బిడ్డ అన్నం తింటలేదు, ఏం తింటలేదు, చచ్చిపోతా అని అంటుంది. మరి ఏం చేసుడు శ్రీను అని మాట్లాడింది. అవమానపోయినావు, మనకెందుకు ఆమె గురించి? నువ్వు వాళ్ళ అమ్మతోటి అనవా నాకెందుకు వచ్చి చెప్తున్నావు అని? ఏమంటుంది, రిక్వెస్ట్ చేస్తాంది, ఒకసారి ఆమెకు చెప్పు, తినమని చెప్పు, నువ్వు మర్చిపోమ్మని చెప్పు శ్రీను ప్లీజ్, అది ఇదని అన్నది. సరే అని నేను ఫోన్ చేసిండే. ఫోన్ చేస్తే ఆ పిల్ల ఏడ్చేది నిన్ను నేను మర్చిపోలేకపోతున్నా శ్రీను, అట్లా ఇట్లా అని. కాదు, నీకు ఆమెతోటి మాట్లాడాల్సిన అవసరం ఏంది? ఆ పర్మిషన్ లేకుండా నన్ను అడగకుండా ఆమెను ఎందుకు మాట్లాడినావు? వాళ్ళ అమ్మ అట్లా ఎప్పుడు తోటి నీకు జాలి పుట్టి మొత్తం ఆమె మీద ప్రేమ ఉట్టుకొచ్చిందా ఏంది? ప్రేమ ఉట్టుకొచ్చుడు కాదే, మరి చెప్దాం ఒక మాట అని బ్లాక్ లిస్ట్ నుండి తీసి ఫోన్ చేసిన. మళ్ళా బ్లాక్ లిస్ట్ లనే పెట్టినా. నువ్వు అంతగానం ఆగం కాకు. ఏడ్చేదేడుతుంది శ్రీను, నిన్ను మర్చిపోలేకపోతున్నా. ఎంతో ట్రై చేస్తున్నా గానీ అస్సలకే మర్చిపోలేకపోతున్నా. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా మంచిదే, నాతోటి మాట్లాడితే చాలు. నీ భార్యకు నువ్వు అన్యాయం చేసుడు వద్దు, నీ భార్యను కూడా నువ్వు మంచిగా చూసుకో అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. తోటి అట్లా కాదు, నా భార్యను నేను మోసం చేయలేను, దయచేసి నీకు దండం పెడతా, నువ్వు మర్చిపోయి మంచిగా ఉండు, మంచి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకో, మంచిగా తిను, తినకుంటే ఎందుకుంటున్నావు, మీ అమ్మ వచ్చిన దగ్గర బాధపడుతుంది అని మాట్లాడినా. అందుకొని ఇదంతనే దొంగముండా, నీకు సిగ్గెట్ల లేకపాయా అని తిడతావా? లేకపోతే బుదర్కి ఇచ్చినట్టు మాట్లాడతావా? అంటే నీ మనసులో కూడా దాన్ని పెళ్లి చేసుకోవాలని, దాంతో మాట్లాడాలని, దాంతో ఉండాలని ఉన్నదా ఏంది? అట్లుంటే చెప్పు బావా, ముందే ఏది కాకముందే అట్లా నీకుంటే చెప్పు. నేనే ఇంట్లోకే వెళ్ళిపోతా, మా అవ్వయ్య దగ్గర బతుకుతా, కష్టమైనా నష్టమైనా. అంతే తప్పించి నువ్వు దాంతో మాట్లాడతా దాంతో ఉంటానంటే నాతోటి కాదు, నా వల్ల
అయ్యో నేను ఇప్పుడు ఉంటానన్న నానే ఎందుకే అంత సీరియస్ అయితావు? ఏది జరిగినా కూడా నీకు ఇట్లా జరిగిందని చెప్తున్నా కదా. చెప్పుడు అవసరం లేదు, చేసినాక ఎప్పుడు ఏమున్నది, చెయ్యక ముందే చెప్పారే. సరే తీయే, నేనేం చెయ్య తీయే, సప్పుడేకా వండు. అది తింటేంది సత్తేంది, అది ఏ గంగల పోతే నీకేంది? వాళ్ళ అవ్వ చెప్పినందుకు నువ్వెందుకు ఫోన్ చేయాలి? గంగల పోని గోదాట్ల పోని మనకు అనవసరం, అర్థమైందా? మరి చెప్పు, నీకు ఇష్టమా పోరంటే? ఛీ, గాపోరు నాకెందుకు ఇష్టమే? నువ్వుండంగా నేను గాపోరుతోటిని నాకేం అవసరం? మరి గదే పిస పిస కథలు వడకు, నీకు దండం పెడతా బావా. అయ్యో నువ్వెందుకు ఇప్పుడు అట్లయితున్నావు? నేను నిజమే చెప్తున్నా, మా అవ్వ అయ్యా నన్ను ఎంత కష్టపడి పెంచిర్రో నాకు తెలుసు. ఆ కష్టం పగోడికి కూడా రావద్దు తెలుసా? తినడానికి తిండి లేకపోతే కూడా మా అమ్మ అడకచ్చి పెట్టింది మాకు చిన్నప్పుడు. అట్లా పెరిగినాం. ఇప్పుడు నేను వేసుకున్నాక కొంచెం కడుపు నిండా బువ్వ దొరుకుతుంది, వాళ్ళు కూడా కొంచెం సెట్ అయ్యిర్రు అని సంతోషంగా ఉన్నా. కానీ ఆ దేవునికి ఏమైందో ఏమో, నాకు పిల్లల్ని ఇస్తలేడు. సరే ఇయ్యకున్నా కూడా నా భర్త మంచోడు, నన్ను సాదుకుంటాడు, నన్ను ఏమనడు, నన్ను వదిలి ఎటు ఓడు, నన్ను మోసం చేయడు అనే నమ్మకం నాకు నీ మీద ఉన్నది. ఇక నువ్వే తప్పు చేస్తున్నట్టు, నువ్వే నన్ను మోసం చేస్తున్నట్టు తెలిసిన రోజు మాత్రం నేను బతుకా నీ కళ్ళ ముంగట ఉండబావా. నిజంగా ఏయ్ మెంటలా నీకు? నిజం చెప్తున్నా. నేను అట్లా చేస్తోన్నైతే నీకు గివ్వని ఎందుకు చెప్తానే? సాటుకు ఎంతమందిని మెయింటైన్ చేయకపోదుని చెప్పు. నాకు కూడా పిల్లలు పెద్ద పాయింట్ అనేది అస్సలే కాదు. లేనోళ్ళు బొచ్చడు మంది ఉన్నారు, నాకు నువ్వు ముఖ్యం అంతే. మా అమ్మ తోట వచ్చింది ఇప్పుడు బాధ. మా అమ్మ ఎంత చెప్పినా ఇంట లేదా ఆయే. ఆమె నోరు ఎట్లా మూపిచ్చుడు, నోరు అస్సలకే నేను మూపియలేకపోతున్నా. ఆమె నిన్ను అనుడేంది, తిట్టుడేంది, కథలేంది? అదే కదా, ఆమెను ఎదిరించి నేను మాట్లాడినా కూడా నా మీదికి కొట్టడానికే ఉరికత్తుంది. అంత కోపంగా ఉన్నది ఆమె. సరే పోనీతి, ఆమె గురించి వదిలేయి. ఏమన్నా అన్నకు అని చెప్పినా కదా, మళ్ళేదన్నా అంటే నేను మాట్లాడతా గాని పండుకో. బావా ఐ లవ్ యూనే, నిన్ను వదిలిపెట్టి నేను అస్సలకే బతకలేను. నా గురించి నువ్వు ఏ తప్పు చెయ్యకు ప్లీజ్. ఆ దేవుడు ఇయ్యల కాకున్నా రేపైనా కూడా మనకు పిల్లల్ని ఇస్తాడు, మనం మంచిగా బతుకుదాం, సరేనా? సరే సరే పడుకో, టెన్షన్ తీసుకోకు. ఎక్కడికి అత్తమ్మా, ఎటు పోతుర్రు? ఈ దగ్గరికే అత్తానా. అత్తమ్మ నిన్న నీ కొడుకుతోటి మాట్లాడినా, చెప్పే తీరు చెప్పినా. కొంచెం ఒప్పుకున్నట్టే ఒప్పుకున్నాడు గాని ఏ చెప్పకుండా సప్పుడేక వీకిండు. ఇంట్లేమన్నా అన్నాడా? ఏమో నిన్నంతా డల్లుగానే ఉన్నాడు కదా. ఓ రాత్రి భార్యతోటి ముచ్చట పెట్టేది పెడతాండు. నాకు బయటుండి మా ఇన్న ఏమీ చక్కగా ఇన్రాలేదు గాని అదెందుకో ఏడ్చుకుంటా మాట్లాడింది. ఇక ఈయననేమో బుదర్కిత్తాండు దాన్ని. మరి నీ ముచ్చట గురించేనా ఎట్లా పాడైంది? ఏదైనా పెళ్ళానికి చెప్పంది ఆ బాడకవు ఉండడు. అవునా అత్తమ్మ? అయితే నిన్న చేన్లనట మా అమ్మ నా బిడ్డ అన్నం తింటలేదు, నా బిడ్డను చంపుతావా ఏం చేస్తావని మాట్లాడిందట. అయితే వెంటనే నాకు ఫోన్ చేసి ఇంటికి వచ్చింది అత్తమ్మ. ఇక నేను బాగా ఏడ్చిన, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకున్నా మంచిదే కానీ నువ్వు నాతోటి మాట్లాడు అని. పెళ్లి చేసుకోవా? అట్లా అనాలత్తమ్మ, ఫస్టే పెళ్లి అని అనద్దు కదా. ఇక బుదరికిచ్చిన ఘోరంగా ఇక ఏడ్చిన, నాకు పిల్లలైనా కూడా నీ భార్యకే ఇస్తా, మీ వంశమే కదా, నన్ను పెళ్లి చేసుకోకున్నా మంచిదే, ఈ జన్మకు నేను నీతోటే ఉంటా అని అన్ని తీర్ల చెప్పుకుంటా ఏడ్చిన. ఇక చూసుకుంటా అటే బీరిపోయిండు. అందుకే కావచ్చు డల్లు ఉన్నాడు నిన్న. ఈ బహు రూపులది గీడ ఉన్నది, ఏం చెప్తాందో పోరుతోటి ఎందుకు మాట్లాడాలి? ఓ గంగక్క, నర్సవా ఏంటి గీ పిల్లతోటి ముచ్చట పెట్టుకుంటా గీడున్నావు? ఏం లేదు, అట్టిగానే ఇటు మోకేయి వచ్చినా. ఇక ఈ పిల్ల బయటనే ఉంది. ఆంటీ ఏం చెప్తున్నావు, పని తీరిందా అనంటే తీరింది అని మాట్లాడుతున్నా. ఇప్పుడే వచ్చినాను, నా ఆయనకనే అత్తన్నావు కదా. ఎటు పోతానవే నర్సి? నేను దుకాణంలో పోతున్నా, కూర వండుదామంటే నూనె అయిపోయింది, నూనె కొనుక్కొద్దామని పోతున్నా. అవునా, పో పో. ఏం పిల్ల ఏం సంగతి? ఏం లేదు, బుద్ధి తెచ్చుకొని భయంలా ఉండు, మంచిగా ఉండు, పరాయి మొగోళ్ళ జోలికి పోవద్దని తెలుసుకో. సరే 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 తీయే, నువ్వు నూనె ప్యాకెట్ తెచ్చుకోపో. ఇద్దరు ఏదో ప్లానింగ్ చేస్తారు గాని అందుకే నన్ను పో 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 అంటారు. నేను మొద్దు ముఖంలో చెప్పు, దీనికి ఆపద తెలియదు, సంపద తెలియదు, దీనికి రీతున్నదని ఇది బాగా వచ్చి మాట్లాడుతుంది. ఈ కొడుకున్నాడు అత్త ఇంటికాడ ఉన్నాడు.
అది కూర అండుతాంది. ఆడు తానం చేస్తాడు. ఇక తానం చేసి మరి పొలం కాడి గిట్ల పోతాడో ఎటన్నా పోతాడో. నీ కోడల్ని భయంలో పెట్టత్తమ్మా. ఆ కొడుకు చెప్పు, నీకెట్లావో పిల్లలు అయితే లేరు కదా, ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పు అని ఆమెను బాగా బెదిరి. బెదిరిస్తూనే ఉన్నదాన్ని అని నల్లి కుట్లది. అబ్బో, ఏ చిన్న విషయమైనా మొగునికి చెప్పకుండా ఉండది. వాడు దీనికి చెప్పకుండా వాడుండడు. అది ఎన్ని రోజులటి ఒక్కసారి నాకైతే సెట్టు గాని, అప్పుడు నీ కొడుకు సంగతి నీ కోడల సంగతి నేను చూస్తా గాని. నేను నా కొడుకు పోయినాక నీకు ఫోన్ చేస్తా, ఒకసారి రా, ఇద్దరం కలిసి దాంతోటి మాట్లాడదాం, సరేనా? సరే అత్తమ్మా. అలా శ్రీనుకి చెప్తే ఏం చెప్పది, చెప్పకుండా నేను ఒత్తుతా కదా దాన్ని. సరే సరే మరి పోతాన్న, పోయినాక ఫోన్ చేస్తా. సరే. అమ్మయ్యా, ఈ అత్తమ్మ నాకు మంచిగా సపోర్ట్ ఇస్తాంది. నిన్న యూతే సీను కొంచెం ఆయన మనసు మారినట్టే అనిపించింది. చూద్దాం, మారకపోదా. నువ్వు కూడా అన్నం వేసుకొచ్చుకుంటే అయిపోవు కదనే, ఇద్దరం కలిసి తినపోదుమా? మళ్ళా నేను పోయినాక నువ్వు తింటావో ఏం చేస్తావో? తింటా, నాకు ఇప్పుడే ఆకలి అయితే లేదు. తిను, పప్పు ఎట్లుందో చెప్పు ఒకసారి. ములక్కాయల పప్పు జోరున్నదిగా, ఇంత పులుసు పోసినావా ఇలా? పులుసు పోసిన కందిపప్పు చారు లెక్క వేసిన గాని బాగా పలసగా వేయలే, చిక్కగా వేసిన. పలసగా ఎత్తే తినబుద్ధి అయితే లేదని. అబ్బా, మంచిగున్నదే కూర అయితవాయే. తినండి, కడుపు నిండా తినండి. నేను తింటానా గాని నువ్వు మళ్ళా నేను పోయినాక నువ్వు నాకు తినుకుంటా వీడియో కాల్ చేయాలి, అర్థమైందా? ఇప్పుడు తినా అని అంటున్నావు గాని. ఇంతకు ముందే ఛాయ్ తాగిన కదా, గట్లా జర అయినాక తింటా గాని. తినకపోతే నాకేం బాధ ఉన్నది? అదే తినాలే, మంచిగుంది పప్పు. అత్తమ్మ, అన్నం తినకపోయినావు, ఆకలైనప్పుడు తింటా, తినకపోతే ఉపాసం ఉంటారా? నువ్వు అడుగుడు అవసరమా అనే, ఎవరికి ఆకలి అయితే వాళ్ళు తింటారు. నాకేం తెలుసు, తినుమని అన్నా. తినుమని అడిగినందుకు తప్పైందా ఇప్పుడు? అసొంటోళ్ళను అడగద్దు, మాటలు పడద్దు, నీ పని నువ్వు చేసుకోవాలంతే. ఏమన్నా అని ఇప్పుడు గట్లా అంటున్నావురా? అదేమన్నదే నిన్ను? తినుమని అని అంటే తినకపోతే ఏం చేస్తా, ఉపాసం ఉంటానా అని అనబడుతుంది. గంత కండ్ల మంటతనం ఎందుకు నీకు? నాకేం కళ్ళ మంటతనం లేదు. నా బాధ నాకుందంటే మీ బాధ మీకుంది, ఎవరి బాధ వాళ్ళకే ఉంది. ఉంటాయి మరి, ఎవరి బాధలు వాళ్ళకు ఉండకపోతే ఏం చేస్తాయి? ఏ తిను నువ్వు, ఆమెతోటి ఏంది కానీ తిను. తింటానా కదా, తిను. అమ్మయ్య, పప్పు అయితే కమ్మగా ఉన్నది. మధ్యాహ్నం తొందరరా, అర్థమైందా? సరే, తొందరనే వస్తా. మరి నేను పోయేస్తా, నువ్వు అన్నం తిని సప్పుడేక గలతక్కోనింటి ముఖై ఓ ఇట్లనే వండుకుంటా బాధపడుకుంటా ఉండకు, సరేనా? సరే. అమ్మయ్యా, ఈయన వేయండిగా, కాసేపు రెస్ట్. బట్టలున్నాయి, బట్టలు ఉతకాలే. శిరీషా, లతక్క, ఏమైందిరా? పని తీరిందా? పని తీరిందిరా తక్క. ఇంకా తిన్నావా? తినలే. ఇగో ఆయన తిని పోతుండు, జర ఆయనంక తింటా నేను. బట్టలున్నాయి పిండేసి. ఏమైందిరా తక్క? ఏం లేదురా, గక్కడనట అయితే రాజు తెలుసుకున్నాడు, పిల్లలు కావడానికి మందు పోస్తుర్రటారా. అక్కడికి పోయిన వాళ్ళందరికీ పిల్లలు అవుతుర్రట. ఒకసారి పోతారా? పోతాం. అదొక్కటే తక్కువైంది. ఎన్ని తిరిగినావు, ఎన్ని పైసలు ఖర్చు పెట్టినావు. ఇప్పుడు మా దగ్గర రూపాయి లేదు. అయ్యో, అక్కడ బాగా పైసలేం కావట, కానీ మనం పోవడానికే ఖర్చు ఒక రోజు పడుతుందట. కారు మాట్లాడుకొని పోతే కారుకే 15,000 దాకా అయితాయి. అక్కడ 300లేనట. అవునా? అయ్యో, శ్రీనున్నప్పుడు రాకపోతివక్క. మరి శ్రీనుతోటంటే ఏమంటాడు? అవసరం లేదు, ఆ దగ్గర రూపాయి లేకనే వాళ్ళని అడుగు వీళ్ళని అడుగు పైసలు అని అనబట్టే. ఇక కొందరు ఉంటారు గొడ్రాళ్ళు, వాళ్ళకు గారు బిడ్డ. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళకు పిల్లలు గారు. ఇక ఎన్నని పెడతాం, ఎన్నని పైసలు అజ్జేస్తాం చెప్పు. ఈమెకు దగ్గర 3 లక్షల దాకా పెట్టినాం, ఏది లాభం లేకుండా పోయింది. ఇప్పుడు ఈ 15,000 పట్టుకొని పోయి మళ్ళా మా తిండికి దానికి 5-6 వేలు అవుతాయి. 20,000 ఏం నుండి తెస్తాం? అట్లా కాదు, ఇప్పుడు ఎన్నో చూసిరు కదా, ఇది కూడా ఒకటి చూస్తే అయిపోతుందని. చూడవు, గిసొంటి వార్తలు పట్టుకొని రాకు లతవ్వ. నాకైతే మొత్తం ఆశ లేదు ఇళ్ళ మీద. అయ్యో, గట్లా అంటున్నదేంది? ఇగో, మనం చేసే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఆ దేవుడు ఖచ్చితంగా ఏదో రకంగా కనికరిస్తాడు కదా. మనమే లైట్ తీసుకుంటే ఆ దేవుడు కూడా లైటే తీసుకుంటాడు. దేవునికి కన్ను లేవా? కన్ను కనబడతలేవా? ఎన్నిటి కాడికి పోయినాం, ఎన్నిటి కాడికి తిరిగి వచ్చినాం. సరేతి, మరి రాజు చెప్పుమని చెప్పిండు, అందుకే చెప్తాన్నా. సరేతి గంగక్క, పోతానా.
ఎందుకత్తమ్మా వచ్చినోళ్ళందరి మీదకి గట్లా కసరాయించుకుంటావు? కసరాయించుకోకపోతే ఏందే మంచిగానే వార్త పట్టుకొని అత్తుర్రు. నువ్వు వాళ్ళు పట్టుకచ్చుడు బరాబరే, నువ్వు నీ మొగునికి ఎప్పుడు బరాబరే, నీ మొగుడు నన్ను పైసలు తెమ్మని నిన్ను తీసుకపోడు బరాబరే. నీదెన్నొత్తాంది, నీ మొగందెన్నొత్తాంది. నాకు పైసలు పెట్టలేక కండ్లకు రక్తం వస్తుంది. సిగ్గనిపిత్తలేదా అని నీకు కొంచెమన్నా? ఇంకా మళ్ళా ఒక్కడి చూద్దాము అని అంటున్నావు. తేపో నీ అవ్వగారింటికా నుండి ఓ 30,000 పట్టుకరాపో, పోదాం. గా తెలివి లేదు, ఆ నుండి తెచ్చే తెలివి లేదు గాని ఈ నుండి అయితే మంచిగా దొబ్బుక తింటావు. అరా మానస, నువ్వెందుకు వచ్చినావు మా ఇంట్లకు? ఎందుకు రావద్దక్క? వస్తే తప్పేమున్నది? చూసినావా అత్తమ్మ ఆమె ఎట్లా వస్తాందో మన ఇంట్లకు? మొన్ననే గంత గొడవ చేసిన ఇంటికి పోయి కొంచెమన్నా ఈమెకు ఇజ్జత్ ఉండద్దా? ఎందుకు వస్తుంది? వస్తది, నేనే రమ్మన్నా. ఏందత్తమ్మా నువ్వు మాట్లాడేది? అవును రమ్మన్నా. అయితే ఏమైతాంది? ఆ పిల్లత్తే నీ సొమ్మేం తింటాంది, నీ సోకేం తింటాంది? నీదా ఇదేమన్నా? నీ అవ్వగారింటికా నుండి తీసుకొచ్చినవా ఏందేమన్నా? అరకట్నం గిట్ల తెస్తే నేను ఇల్లు గిట్ల కట్టిన్నా. నా ఇంటికి ఎంతో మంది అత్తరు పోతారు, నీకేందే? ఎందుకు వచ్చినావు నువ్వు? నీకేం పని ఇక్కడ? ఏం పని అనేది అత్తమ్మని చెప్తది. అత్తమ్మ అంటున్నవేంది? అవును, అది నా కోడలు. ఏ రకంగా కోడలు అత్తమ్మ నీకు? నా కొడుకును పెళ్లి చేసుకున్నా చేసుకోకున్నా నాకు కోడలే అయితది గాని. అవునే, మరి ఈ పిల్ల నీ మొగన్ని ప్రేమించబట్టే, నీ మొగన్ మీద పానం ఎల్లగొట్టుకోవట్టే. మరి అదే మంచి మనస్ఫూర్తిగా నీ మొగన్ నొప్పిస్తే ఏమైతుందే? ఆ పిల్లతోటి మాట్లాడుమని. ఏందత్తమ్మా నీకు తెలివి ఉండే మాట్లాడుతున్నావా? ఏ భార్య అయినా ఇంకో ఆడదాంతోటి మాట్లాడు అని అంటదా? అసలు నువ్వు ఏ రకంగా నువ్వు అట్లా అంటున్నావు? ఓ నీ దగ్గర ఏం చక్కదనం ఉన్నదే? ఒక అందంగా ఉండంగానే అయిపోయినా? ఆ పిల్లలు లేకపాయే, పైస లేకపాయే. అయితే లేకపోతే ఏంది? నా భర్త నాకు. మరి నా వంశం ఏం కావాలే? నా కొడుకును కొంగున కట్టుకున్నావు, నా కొడుకును నీ మాట వినేటట్టు చేసుకున్నావు. అదే మంచి మాటకు నా కొడుకు ఎప్పు ఆ పిల్లను పెళ్లి చేసుకో అని. నేను సచ్చినా మంచిదే గాని గసొంటి మాటలు చెప్పా. అక్క పెళ్లి చేసుకోకున్నా మంచిదే. శ్రీను నాతోటి మాట్లాడితే అదే చాలు. నీకు మంచి ఆ పిల్లల్ని గాని పెడతా, నువ్వు జాదుకో. ఈ ఇంటికి వారసులు అయితారు కదా, అందరం కలిసిమెలిసి మంచిగా ఉండొచ్చు. నీకెందుకు పుడతారే పిల్లలు? నా మొగుడు నీతోటి ఎందుకుంటాడు? అదే ఉండుమని చెప్పు అని చెప్తాన్నాం కదా. ఓ దీనికి అట్లా సాధన కాదు, తప్పతట్లది, నల్లి కుట్లది. వెన్ని దిట్టుగా మంచిది అత్తమ్మా, నేను పడతా. కానీ నా భర్తను ఈమెకు దగ్గర వేయమంటే నేను వెయ్యలేను. అది నేను సచ్చిన కిందనే, నేను చచ్చినాక మీరు వేసుకోర్రు అట్లా. గాని నేను బతుకుండంగా అట్లా వెయ్యయ్యా. అయితే సావే, నిన్నెవడే బతుకుమంటాడు? ఇంత మందు తెచ్చి ఇయ్యల్లా తాగి సత్తవానే? సావు, నువ్వు సత్తెనన్నా నా కొడుకు మంచిగుంటాడు కావచ్చు, నా కొడుకు పిల్లలు పుడతారు కావచ్చు. నువ్వు బతుకున్న రోజులు ఏది కాదు. అల్లా డచ్చుడితోటే ఈ సంగతులన్నీ చెప్పినావనుకో, చూడు ఏదో ఒక్క రోజు నీకు తెలియకుండా వానికి తెలియకుండా నిన్ను చంపే తీరుతా నేను. ఏందత్తమ్మా నీకు నా మీద గంత కోపం పగ ఉన్నాయా? అవును, ఇన్ని రోజులు ప్రేమ ఉండే. 4 సంవత్సరాల పొంటి నీ అవ్వగారి దగ్గర నుండి రూపాయి తెత్తలేవు నువ్వు. వాళ్ళిచ్చే 50,000 అడుగుతలేవు నువ్వు. నా కొడుకును కొంగున కట్టుకున్నావు, పైసలన్నీ ముళ్ళ కడతాన్నావు, నీ అవ్వగారికి తీసుకుపోయి ఇస్తాన్నావు బతుకుమని. అల్లా నీకు నీ దినాలకు 3 లక్షలు పెట్టిన దగ్గర ఉన్నాయి, అన్ని పైసలన్నీ పెట్టిన నీకు. నా దగ్గర రూపాయి లేకుండా వేసుకున్నా, అటు పెట్టినా ఇటు పెట్టినా నీకు పిల్లలు అయితే లేరు. ఇక నువ్వు ఎందుకే నాకు ఇంట్లుండి? ఈ కొడుకు నేనంటే ప్రాణమత్తమ్మా. పిల్లలైనా కాకుండా మేమిద్దరం కలిసి మెలిసి బతకాలని అనుకుంటున్నాం. నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావు? ఇవన్నీ కథలు ఎందుకు పడుతున్నావు? అయిపోయానా? నాకంటూ ఆశలుండయా? నా కడుపులో పుట్టినోడు కాదా? నా కడుపులో పుట్టినోనికి ఒక 2 పుడితే సంబరం నాకు ఉండదా అనే? సాతనగా అందానా? పిల్లలుగా సాతన అయితే లేదు గాని బాగా మాట్లాడుతున్నావు. అంటే ఇప్పుడు ఏమన్నట్టమ్మా? నేను నా మొగనికి చెప్పి ఈ పిల్లతోటి మాట్లాడు, ఈ పిల్లతోటి ఉండు, ఈ పిల్లని పెళ్లి చేసుకో అని నా మొగనికి చెప్పాలా నేను? అవునే చెప్పాలే. అయిందేదో అయిపోయింది. నేనుంటా ఇంట్లో, ఓ పక్కకు మావాడు ఉంటా. ఆమె కన్నా పిల్లలైతారు కావచ్చు బావా, పెళ్లి చేసుకో. మన వంశం పెరగాలంటే నీకు పిల్లలు పుట్టాలి కదా బావా. అత్తమ్మ గంతగనం బాధపడుతుంది
మనం ఇవన్నీ బాధలు పడుడేందుకు, అదే నువ్వు ఇంకోని పెళ్లి చేసుకుంటే అయిపోతది కదా అని బావకు నేర్పి. ఏం మాట్లాడుతున్నావు అత్తమ్మ నువ్వు? అవునక్క, నేను కూడా నిన్ను కాదని అంటలేను కదా. నాకు శ్రీన్ అంటే ఇష్టం, శ్రీను తోటి జీవితం నేను పంచుకోవాలని అనుకుంటున్నా. నిన్ను కూడా మేమేం కాదు అని అంటలేం కదా. నువ్వు కూడా మంచిగా ఒప్పుకొని మా ఇద్దరిని ఒకటి చేసినావు అనుకో, అందరం కలిసి మెలిసి ఉండొచ్చు కదా. ఏ బేవర్సానా, ఉండి మాట్లాడుతున్నావా? నువ్వు తెలివి లేక మాట్లాడుతున్నవే దొంగముండా. నా ఇంటికి వచ్చి నా మొగన్ని నీకు ఇయ్యమని అంటున్నావు, అట్లా ఏ ఆడిది ఇత్తదే? నరికి సంపుతా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే. నాకు ఆ పిల్ల అంటే ఇష్టం, ఆ పిల్లకు నా కొడుకంటే ఇష్టం, అందుకే వాళ్ళిద్దరిని ఒకటి చేద్దామని నా కోరిక. నువ్వు కూడా నోరు మూసుకొని వాళ్ళనిద్దరిని ఒకటి ఎయ్యి. వాళ్ళకు పుట్టిన పిల్లలకి ఆయమ్మ లెక్క ఉందు గాని. అంటే ఏమన్నట్టమ్మా? ఏం లేదు, నేను చెప్పింది లేదు అని అన్నావనుకో, నీ మొగునికి వచ్చినాక ఎక్కించినావనుకో, నేను చెప్తాను కదా ఏదో రకంగా నీ మొగుణ్ణి ఎట్లనో మార్పిచ్చి దీనికి అంట పెడతా. నిన్ను ఓ ఆట ఆడిస్తా, నిన్ను ఈ లోకానికే దూరం చేస్తా. నాతోటి అయితది. ఆ పిల్ల ఎంత మంచిది, ఎంత మంచిగా చెప్పుతుంది, అర్థం చేసుకోవా అనే దొంగముండా నువ్వు. నా బాగా రుబాబు చేసి మాట్లాడుతున్నావు. తెలివి తక్కువదానా? ఆలోచించు, ఆలోచించుకొని నీ మొగన్కి మనసు మెల్లగా మార్చు, అర్థమైతుందా? అప్పుడు ఏకుంటా పోతావేమే. ఈ ముచ్చట్లయితే నీ మొగనికి చెప్పు, నీ ఆట ఎట్లా ఆటాడో నేను చూపిస్తా. ఏందత్తమ్మ సప్పుడు ఏకుంటా పోతుంది? ఆయన శ్రీనుకు ఫోన్ చేసి చెప్పది కదా. చెప్పది చెప్తే దాని ఈపుంటదా ఎల్లా సున్నం సున్నం అవుతుంది. నువ్వేం టెన్షన్ పడకు, అది ఎట్లన్నా వేసి మొగన్ నొప్పించేటట్టు నేను చేస్తా. సరే అత్తమ్మా, నేను పోతున్నా, మరి నువ్వు ఆమెతోటి మాట్లాడు. సరే సరే, నేను ఆటే చెప్తా నేను. అయ్యో దేవుడా, ఎందుకిచ్చిన వాడ జన్మ నాకు, ఈ పాడు జన్మ నాకు. దేవుడా, నీకు కళ్ళు కనబడతలేవా, చెవులు వినబడతలేవా, నీ మనసుకు అర్థమైతలేదా ఆమె ఎట్లా మాట్లాడుతుంది? అయినా నువ్వు కష్టాలు పెట్టినోళ్ళకే పెడతావు అని అంటారు. నేను ఇన్ని రోజులు అబద్ధం అనుకున్నా, అది నా విషయంలో జరిగేసరికి నిజమే అనిపిస్తుంది. నేను తల్లిదండ్రుల దగ్గర ఏం సుఖపడలేదు, అత్తగారింటికి వచ్చినప్పటి నుండి ఏం సుఖపడతలేను. నేను ఇళ్ళకి ఎట్లా కనబడుతున్నా దేవుడా? నా మొగన్ని ఇంకో ఆడదానికి నేను ఎట్లా ఇయ్యాలి? నాకు పిల్లలైతే లేరని వాళ్ళంతా కఠినంగా మాట్లాడుతుర్రు. పిల్లలైతేంది కాకపోతేంది, భార్యాభర్తల అనుబంధం అనేది ఎప్పటికీ చివరి వరకు ఉండలేదా? పిల్లలైతేనే భార్యాభర్తల, లేకపోతే కాదా? నా భర్తకు నా మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా మా అత్త నన్ను ఇంత టార్చర్ పెడతాంది. నేనేం చెయ్యాలి? నేను ఎట్లా బతకాలి? దేవుడా, నా ఏడుపు నీకు ముడతలేదా? నాకు ఒక్క బిడ్డని దేవుడా. ఆడపిల్లైనా మంచిదే, నాకు మగ పిల్లగాడైనా మంచిదే. నా కడుపు పండనీయు దేవుడా. నాకు అమ్మ అనే పిలుపు వినాలని ఉంది దేవుడా. ఆ అమ్మ అనే పిలుపు నాకత్తే నన్ను ఎవ్వరు కూడా కాదనరు, నన్ను మంచిగా చూసుకుంటారు. నేను ఏవట్టి ఇప్పుడు అందరికీ రందే. దేవుడా, నా మీద కనికరం చూపియు. నీకేం చేయమంటే అది చేస్తా. నా భర్తకి చెప్పుకుంటే ఆయన బాధతోటి ఆయన కుమిలిపోతుండు. ఈమె మాటలకు నేను చచ్చటట్టే ఉన్న దేవుడా, నాకు బతకాలని లేదు. ఏందే శోకాలు పెట్టేడతాను? ఏడవకపోతే ఏం చేయాలత్తమ్మా? దేవుణ్ణి తిడుతున్నా, దేవుడి మీద మన్ను పోతా అంటున్నత్తమ్మా. దేవుడు నా కడుపు ఎందుకు వండనిత్తలేడని దేవుణ్ణి అడుగుతున్నా. నేను ఈ జోలికి అత్తలేనత్తమ్మా. నా కడుపు వండితే నాకు ఒక కొడుకో బిడ్డనో ఉడితే ఇవన్నీ బాధలు ఉండేటియా? ఇంకో ఆడిది నా మొగోడిని కోరుకునేదా? నా మొగడు నేను నా మొగన్ని ఇంకో ఆడదానికి నేను ఎట్లా ఇయ్యాలి? ఆ దేవునికి కళ్ళు లేవా? గుడ్డోడా దేవుడు? దేవునికి నేను కనబడతలేరా? నాకొక పిల్లనివ్వని ఏడుతున్నా. నాకొక పిల్లనిస్తే ఈ బాధలే ఉండయి కదా. నువ్వెంత ఏడిచినా దేవుడు ఇయ్యడే నీకు.
నువ్వు ఏ జన్మల ఏ పాపం చేసుకున్నావో, నువ్వెంత దరిద్రపు గడియలా పుట్టినవో, నువ్వు మా ఇంటికి వచ్చుడుతోటే దరిద్రం అనేది నీ ఎంబడే మా ఇంటికి వచ్చింది. నువ్వు ఉన్నన్ని రోజులు నీ అవ్వగారింటి కాడ దరిద్రమే పాడైంది. నువ్వు నా ఇంటికి వచ్చినాక వాళ్ళింత బుక్కెడు తింటారో నాకు దరిద్రం అనేది పుచ్చుకున్నది. దొంగముండా, నీ అసొంటి దరిద్రది ఇంట్లో ఎన్ని రోజులున్నా జట్టేనే. అందుకే నువ్వు ఉండు అంటే ఓ పని మనిషి తీరు పడుండు, కానీ నా కొడుకు మనసు మార్చు. నా కొడుకును ఈ పిల్లకు జత చేద్దాం, అందరం మంచిగుంటాం. అవత్తమ్మ, మరి ఆ పిల్లకు పిల్లలు పుట్టకపోతే ఏం చేస్తావు? ఇంకో దాన్ని తీసుకొచ్చి చేస్తావా? ఇట్లా నీ కొడుకుకు ఎంత మందిని చేస్తావు? ఆ పిల్లకు పుడతారు ఖచ్చితంగా. నా కొడుకేం లోపం లేదు, ఉన్నదంతా నీ దగ్గర లోపం ఉన్నది. దరిద్రపుదానా, నువ్వొక్కదానివి దూరం అయితే నా కొడుకు ఎవ్వరిని వేసుకున్నా పిల్లల్ని కంటాడు. నువ్వొక్కదానివి దూరం కావాలే. అయితే సంపరాదత్తమ్మ, నాకింత ఈసం తెచ్చి ఇంత మందు పోసి సంపరాదు. ఈ బాధలు నన్ను పెట్టుడు ఎందుకు చెప్పు? నువ్వే నీ చేతితోటి ఆ విషయం ఏదో నాకు ఇయ్యి. నా చేత్తోటి నేను పాపం చెయ్యాలా? నేను పాపం చేస్తే నేను నరకం అనుభవించాలి, కర్మ అనేది అనుభవించాలనా? అయితే నాకేం అవసరమే నిన్ను చంపటానికి? నేను నిన్ను చంపుతాని అంటలేను, కానీ నువ్వు నీ మొగన్ని మార్చు, నీ మొగని మనసుకు నచ్చ చెప్పు అని చెప్తానా. ఎప్పుడు మొగన్ని పట్టుకొనే ఉండి నా మొగుడా అని తిరగకుండా, మరి మనకి పిల్లలు అయితే లేరు కదా, నువ్వు ఇంకో ఆమెను చేసుకో అని గట్లాను. నాతోటి కాదత్తమ్మ గట్లనుడు. కాకపోతే సాగుపోయే చెరువు లేదా, బాయి లేదా, లేకపోతే బస్సులు లేవా, దేనికన్నా పడి చస్తే ఆవు సాగుపో. ఇప్పుడు ఈ ముచ్చట్లన్నీ నా కొడుకు ఇట్లా చెప్పినట్టు నువ్వు కావాలే. ఇక చూడు, నిన్నేం చేస్తారో నేను అదే చేస్తా. బతుకుండాగానే నీకు నరకం చూపిస్తా. ఆటలతోటే సర్ది పెట్టుకో, చేతుల కాడికి తెచ్చుకోకు. మనసు పెట్టి ఆలోచించి నా కొడుకు మనసు మార్చు, అప్పుడే నిన్ను మనిషి లెక్క చూస్తా నేను. దొంగముండా, ఇంతగానో ఎందుకే నీకు బలుపు? నిన్ను ఒక్క మాట అనలేకపోతుందనే నేను. అంటే ఏం చేస్తావో అని భయమే. నా తల్లిదండ్రులకు నేను దూరం అయితా అన్న భయం. దేవుడా, నువ్వు అసలు ఉన్నావా? నువ్వు లేవు, నువ్వు ఉంటే ఇట్లా చేయకపోదువు. నువ్వు లేవు. అతక్క చెప్పిందా శ్రీను? ఏమనే రాజన్న ఇంటికి వచ్చే కదా? ఏమో మరి, నేను ఇటు వచ్చినాక వచ్చింది కావచ్చు, నాకు తెలియదే. ఏం లేదు, గా ఊరుకాడ అయితే పిల్లలు కావడానికి మందు పోతుర్రట. 100కు 100% అందరికి పిల్లలు అవుతుర్రట. ఆడ ఏం లేదు ఖర్చు, ఒక 300 తీసుకుంటదట పిల్లలు కావడానికి మందుకు గాని. మనం పోవడానికే ఖర్చు, కారు మాట్లాడుకొని పోవాలి. ఏడాది కాకినాడలా ఓ ఊర్లా. అయ్యో అవునాయే, ఈ అవ్వ పైసలతోటి ఇబ్బంది ఉన్నది కదనే. ఇప్పుడు పోవడానికే కార్ కిరాయి 15,000-20,000 అడిగితే ఎంతైనా 25,000 ఉండాలి. ఈ అన్ని ప్రయత్నాలు చేసినమే, ఇక నాకైతే ఆస్తంది. అన్ని ప్రయత్నాలు చేసినావు, ఇది ఒక్క ప్రయత్నం చేయలేవు, ఏమైతాంది? అయితే అయితది కావచ్చు, మన అదృష్టం. ఏమోనే, నాకు అంత ఓపిక లేదు. ఇక మా అమ్మతోటైతే నాకు ఇంట్లో టార్చర్ అవుతుంది. నా భార్యను ఇష్టం ఉన్నట్టు అంటుంది. ఇక పిల్లలు లేకపోతే ఎవరైనా అత్తలు గట్లనే అంటారు. ఇక అది మన తలరాత, ఏం చేద్దాం? అందరూ అంటే పడుకుంటా ఉండాలి. అందుకే ఇది ఒక్కటి చూడుర్రి శ్రీను, చూద్దాం ఆ దేవుందయ్యా. నేను కూడా అత్త మీతోటి పైసలు ఎక్కడన్నా చూసుకో, అడ్రస్ పూర్తిగా తెలుసుకొని నిన్ను పట్టుకొని పోతా. ఇద్దరికి పోతుందట, పెళ్ళానికి మొగనికి. అవునా? సరేనే, మరి నేను శిరీషను అడుగుతా, మా అమ్మను అడుగుతా, మరి ఏమంటారో. అడుగు. ఒక్కటైతే ప్రయత్నించి చూడుర్రి. అయ్యో దేవుందయ్యా, అయితే అయితది కావచ్చు, అయితే సంబరమే కదా. సరేనే రాజన్న, నేను వాళ్ళతోటి మాట్లాడతా. రాజు, అక్క. అయ్యో, మీ పొలానికి మందు బత్తలు ఎప్పుడు తెత్తవయ్యా? తేంగా మాకు 2 తెత్తవా? నేను పైసలు ఇస్తా. రేపు పోదామనుకుంటానా. అవునా, పోతావా? పోతే మాకు 2 బత్తాలు దే. గడి దిక్కోసారి మా పొలము చూద్దు రాలేవు, అంతా మొత్తం పసుపు కలర్లా అయింది. మరి దానికి ఏంది, ఏం కథ, ఏం మందు కొట్టుడు నాకు అర్థమే అయితలేదు. పొలాన్ని చూస్తే పిసేలేస్తాంది.
అయ్యో ఒకసారి చూద్దురా బిడ్డ. సరే పాక్క సూత్తపా. ఓ శ్రీను, ఏంటిది? ఏమైంది? నేను రాగానే అటు తిరుగుతున్నావు. నిన్న మాట్లాడిన మాటలు గుర్తులేవా? ఏం డిసైడ్ అయినావు? ఏం చెప్పాలని అనుకుంటున్నావు? నేనా గా కాలువ తెలుసా నీకు? మన బావుది. తెలుసు. అల్ల పడి సద్దామని అనుకుంటున్నా. అల్లబడి చచ్చినందుకు ఇక మరి నీ టార్చరు భరించలేక అల్ల పడి సద్దామని అనుకుంటున్నా. ఎవరి బాధని భరించాలే. నేను ఒక్కోని చచ్చిందనుకో, ఇటు నువ్వు ప్రశాంతంగా ఉంటావు, అటు మా అమ్మ ప్రశాంతంగా ఉంటది. నా భార్య అంటే ఓ 4 రోజులు ఏడుతుంది కావచ్చు, 4 రోజుల తర్వాత మర్చిపోతుంది కావచ్చు. ఎందుకు సీను గంత కఠినంగా మాట్లాడతావు? మరిగా నా బాధలు నాకున్నాయంటే నీ బాధ నీకున్నది. నీ బాధ నేను తీర్చలేనా చెప్పు? ఆ బాధ ఎవ్వరు తీర్చలేరు. అంత పెద్ద బాధ ఏమొచ్చింది? నేను నీకోసం ఇక్కడ ఏదైనా చేయడానికి రెడీగా ఉంటే నువ్వు కనీసం నన్ను దేకను కూడా దేక్తలేవు. ఓ మానస, మనిషి అన్నప్పుడు ఇక నాకు మంచిగా మాటలు వస్తాయి, నాకు బూతులు వచ్చేదాకా నువ్వు చూడకు. మనిషి అన్నప్పుడు ఒకసారి చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. మొగోన్ని ఇబ్బంది పెట్టి ప్రేమించు ప్రేమించు అనంటే అది ప్రేమే కాదు, అది మనసుల నుండి ఉట్టుక రావాలి. నేను నిన్ను ప్రేమించమని అంటలేను కదా, నాతోటి మాట్లాడు అని అంటున్నా. మాట్లాడుతుంటేనే కదా అర్థమయ్యేది ప్రేమనా లేకపోతే ఫ్రెండ్షిప్పా ఏంటిది అని. నేను అంత బిజీ పర్సన్ని, నీతోటి మాట్లాడే అంత టైం కూడా నాకు ఉండదు. నా పనులు నాకే ఉంటాయి. ఓ సాల్తీ, అంతగానం ఏం బిజీ? మంచిగా పొలం చూసుకునేనాయే, పొలం చూసుకుంటానైనా కూడా నాతోటి కాల్స్ మాట్లాడొచ్చు. లేదు లేదు, నాకు నా భార్యతోటి మాట్లాడడానికే టైం ఉంటలేదు. నీతోటి ఏం మాట్లాడాలి? చక్కగా నోరు మూసుకొని అన్నం తిని మంచిగా ఉండు, మంచోడత్తే మంచిగా పెళ్లి చేసుకొని జీవితాన్ని ఎంజాయ్ చేయి. ఆ జీవితం ఏదో నీతోటే కావాలని అంటున్నా. నాకు ఎవ్వరు అద్దని కూడా చెప్పినా కదా. నాకు ఉర్రడానికి ఓపికలేదు తల్లి. వేడికెళ్తే అడిగొస్తా. నీతోటే నా ప్రయాణం. ఇద్దరం కలిసిగా వాగులా దుంకుదాం, ఈడ పోతది. నీతోటి కలిసి బతికే అవకాశం లేకున్నా కూడా కలిసి చనిపోయే అవకాశం ఉంటే చాలు. ఇద్దరం దుంకుదాం. అసలు మనిషివేనా? మనిషిని కాబట్టే కదా నీతోటి మాట్లాడుతున్నా, నిన్ను ప్రేమిస్తున్నా. ఇంటికి పోతానవ్వా? అవు, ఇంటికి పోయినాక పెళ్ళామినకు చెప్తదా? చెప్పది. మా అత్తమ్మ గట్టిగా వార్నింగ్ ఇస్తా అన్నది కదా, చూద్దాం. మారకపోడా, నా దగ్గరికి రాకపోడా, పెళ్ళం విన్ని ఒప్పియకపోదా? ఏ దోస్తులు చూసిర్రా, ఈ రకంగానైతే జరిగిందన్నమాట. అయ్యా మెయిన్ స్టోరీనే మేమైతే చూపిస్తున్నాము, మధ్యలో ఏ స్టోరీ కూడా యాడ్ చేయడానికైతే ట్రై చేస్తలేం దోస్తులు. మెయిన్ స్టోరీ ఏం జరిగింది ఏం కథ అనేది అయితే చేస్తున్నాము. ఇక అందరూ అడుగుతారు కావచ్చు, ఇలా సండే కదా లెంత్ ఎక్కువ పెడితే అయిపోవు కదా అని. సో మేమైతే కొంచెం హోమ్ క్లీన్ లో ఉన్నాం దోస్తులు, శ్రావణం వస్తుంది కదా, అందుకే టైం లేకుండే అన్నమాట. ఉన్న దాంట్లో మీకోసం అయితే వీడియో చేసినాం. తప్పకుండా కొత్త సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం, అది కూడా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాము. నచ్చినా నచ్చకుండా ఆ సిరీస్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈ సిరీస్ చూసే వాళ్ళకు కూడా ఈ సిరీస్ కూడా కంటిన్యూ చేస్తాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి శిరీష లైఫ్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్టు ఛానల్ ని. అందరికీ హ్యాపీ సండే దోస్తులు.